కోడెక్స్ సాసున్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోని అతి పురాతనమైన బైబిళ్లలో ఒకటి. 1100 ఏళ్ల నాటి ఈ బైబిల్ను అమెరికాలోని న్యూయార్క్ లో అమ్మకానికి పెడితే 300 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోని అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు అంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో 1100 ఏళ్ల నాటి హిబ్రూ బైబిల్ వేలంలో దాదాపు 313 కోట్ల 68 లక్షల రూపాయలకు అమ్ముడైంది. చేతితో రాసిన ఈ బైబిల్ ప్రపంచంలోని అత్యంత పురాతన బైబిళ్లలో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది. కోడెక్స్ సాసున్ అనే ఈ హిబ్రూ బైబిల్ ను రొమేనియాలోని మాజీ యుఎస్ రాయబారి ఆల్ఫ్రెడ్ హెచ్ మోసెస్ కొనుగోలు చేశారు. ఏఎన్యు మ్యూజియం అమెరికా స్నేహితుల తరపున ఆయన దీనిని కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ లోని ఏఎన్యు మ్యూజియం ఆఫ్ జూయిష్ పీపుల్ కు ఈ బైబిల్ ను విరాళంగా ఇచ్చారు. వేలానికి ముందు ప్రపంచ పర్యటనలో భాగంగా గత మార్చిలో ఏఎన్యు మ్యూజియంలో ఈ బైబిల్ ను ప్రదర్శనకు ఉంచారు. వేలంలో అత్యధిక ధర పలికిన రాత ప్రతుల్లో ఈ బైబిల్